2026 కామన్వెల్త్ గేమ్స్ స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా ఘనంగా జరుగుతున్నాయి. జూలై 23న ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్ ఆగస్టు 2 వరకు కూడా మరిగా కొనసాగనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో భారత్ కూడా తన యొక్క సత్తాను చాటుతోంది. వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, బాక్సింగ్ వంటి పలు క్రీడా విభాగాల్లో భారత క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటూ గోల్డ్, సిల్వర్, బ్రౌన్స్ వంటి మెడల్స్ను సాధిస్తూ దూసుకుపోతా ఉన్నారు. స్కాట్లాండ్లో జరుగుతున్న కామన్వెల్త్ 2026 గేమ్స్లో మొత్తం 74 దేశాలు పాల్గొన్నాయి. భారత్ ఇప్పటికే అయితే 20కి పైగా పతకాలు సాధించింది. వెయిట్ లిఫ్టింగ్, లాంగ్ జంప్, డిస్క్ త్రో, రన్నింగ్ ఈవెంట్స్, బాక్సింగ్ తదితర విభాగాల్లో భారత్ పలు పతకాలను తన యొక్క ఖాతాలో వేసుకోవడం జరిగింది. అథ్లెటిక్స్ విభాగంలో గుల్మీర్ సింగ్ 10,000 మీటర్ల రన్నింగ్, మురళి శ్రీశంకర్ లాంగ్ జంప్ వంటి ఆటగాళ్ళు అయితే మరి దేశానికి వెండి పతకాలు అందజేయడం జరిగింది. మరి సీమా కాళీరామ్నా కూడా డిస్క్ త్రో కాంస్యం సాధించడం జరిగింది. వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్లలోనూ భారత్ పలు పతకాలను అయితే కైవసం చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు భారత్ 5 గోల్డ్, 12 సిల్వర్, 6 బ్రౌన్స్ మెడల్స్ సాధించి 9వ స్థానంలో కొనసాగుతూ ఉంది. నిన్నటి రోజున జూడో ఏదైతే ఉందో జూడో రింగులో అయితే భారత్ సరికొత్త చరిత్రని సృష్టించిందని చెప్పుకోవాలి. మహిళల 48 కేజీల విభాగంలో అస్మితా డే అయితే పురుషుల 60 కేజీల విభాగంలో హర్షి సింగ్ అద్భుతమైనటువంటి ప్రదర్శనతో అయితే బంగారు పతకాలను కైవసం చేసుకుని త్రివర్ణ పతకాన్ని గ్లాస్గో వేదికగా అయితే ఎగరవేయడం జరిగింది. జూడోలో భారత్కు ఇవే తొలి కామన్వెల్త్ స్వర్ణాలు కావడం అయితే విశేషంగా చెప్పుకోవచ్చు. అటు యామిని మౌర్య కూడా వెండి పతకంతో అయితే మెరిసిందని చెప్పాలి. ఇందులో ఎంతగానో ఎదురు చూసినటువంటి పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో అయితే తీవ్ర ఉత్కంఠత కొనసాగింది. ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా గట్టి పోటీ నడుమ అయితే రజత పతకాన్ని కైవసం చేసుకోగా యువ అథ్లెట్ యశ్వీర్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకుని డబుల్ ధమాకా అందించారని చెప్పాలి. మరోవైపు గాయపడినా కూడా వెనక్కి తగ్గకుండా డెకత్లాన్లో దేశానికి తొలి పతకాన్ని అందించి సరికొత్త రికార్డు సృష్టించాడు అథ్లెట్ తేజస్విన్ శంకర్. గేమ్స్ ప్రారంభంలోనే వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయి చాను గోల్డ్ మెడల్ హ్యాట్రిక్తో భారత్కు తొలి స్వర్ణాన్ని అందించగా నిన్న మొన్నటి వరకు కూడా లవ్ప్రీత్ సింగ్ సీమా కాళీరామ్నా తన యొక్క విభాగాల్లో అయితే పతకాలు సాధించి భారత మెడల్స్ సంఖ్యను 23 వరకు చేర్చారు. ప్రస్తుతం భారత్ పతకాల పట్టీలో 9వ స్థానంలో కొనసాగుతోంది. అయితే అసలైనటువంటి తమాషా ముందుందనే చెప్పాలి. బాక్సింగ్లో లవ్లీనా బోర్గోహైన్, ప్రీతి పవార్, అంకుష్ పంగాలతో సహా ఏకంగా అయితే 10 మంది భారత బాక్సర్లు ఫైనల్కు దూసుకు వెళ్లారు. అంటే భారత్కు మరో 10 పతకాలు పక్కా ఖాయంగా కనిపిస్తూ ఉన్నాయి.